ఉదాహరణ చెప్తున్నా. రాజగోపాల్ రెడ్డి నేను అభినందిస్తున్న డిఎన్ఏ పక్షాన మునుగోడు నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న చోట రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మీరు మొన్న మంత్రి పదవి ఇవ్వలేదు, అది వేరే సంగతి. బెల్ట్ షాపులు మొత్తం మునుగోడు నియోజకవర్గంలో రద్దు చేయించారు. నేను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని, మిగతా ఎమ్మెల్యేలు కూడా. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి రామచంద్ర నాయక్ గారు ఎక్కువ ఈ డ్రింక్ దీనివల్ల చనిపోతుంది మీ సామాజిక వర్గానికి సంబంధించి, లంబాడీకి సంబంధించిన యువకులే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. చాలా తక్కువ ఆయుర్దాయం ఉంది తెలంగాణలో లంబాడీ సామాజిక వర్గానికి సంబంధించి. తక్కువ కాలం, తక్కువ లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంది. మీరు డాక్టర్ కాబట్టి చెప్తున్నా. రాజగోపాల్ రెడ్డి లాగా మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు చేయకూడదు? మిగతా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అయినా లేకపోతే కాంగ్రెస్ అయినా, ప్లస్ మీ పార్టీ బెల్ట్ షాపులు ఆపేందుకు లేకపోతే లిక్కర్ కన్జ్యూమ్ ఆపేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంది? ఎక్సైజ్ టార్గెట్ పెరుగుతూనే ఉంది కదా, మా ముఖ్యమంత్రి కూడా పెంచారు కదా. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పగ్గాలు చేపట్టిన తర్వాత డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ స్పెషల్ ఆఫీసర్లను కేటాయించి దానికి ఒక స్పెషల్ విభాగాన్ని మరి నియమించి దాని మీద పూర్తి స్థాయిలో మరి ఈ రోజు చాలా డ్రగ్స్ బయట నుంచి రాకుండా కంట్రోల్ చేసినాం. అదేవిధంగా ఇక్కడ కన్జ్యూమ్ చేసే వాళ్ళకు కూడా డి అడిక్షన్ సెంటర్ స్టార్ట్ చేసినాం. అదేవిధంగా తెలంగాణలో మీరు అన్నట్టు బెల్ట్ షాపులు ఒకేసారి తగ్గిస్తే సైకోసిస్ డెవలప్ అయ్యి చాలా మంది ఆ విధంగా చనిపోయే పరిస్థితి ఉంది. గ్రాడ్యువల్ గా స్టెప్ వైజ్ గా తగ్గించాల్సిన అవసరం డెఫినెట్ గా ప్రభుత్వం మీద ఉంటది. దాని మీద మా ముఖ్యమంత్రి గారు కసరత్తు చేస్తా ఉన్నారు. కానీ ఈ సంస్కృతి మొదలైంది ఇప్పుడు కేవలం లిక్కర్ ఇన్కమ్ ఆదాయం మీదనే రాష్ట్రాన్ని అంటే పరిపాలనను సాగించే విధంగా మరి ఒకసారి బీజేపీ వెర్షన్ తీసుకుందాం. ఒకసారి బీజేపీ వెర్షన్ తీసుకుందాం. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు. ఎస్, నమస్తే చెప్పండి. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి కామెంట్ చూశారు చిట్చాట్లో, ఇవాళ కేటీఆర్ కామెంట్ చూస్తున్నారు. నేను లేట్ వచ్చిన ఇప్పుడు వచ్చిన మీరు అంటే దేని మీద లిక్కర్ వింటున్నా కానీ చెప్తున్నా. అంటే నేను రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్ చేశారు చిట్చాట్ లో కేటీఆర్ మీద. ఆయన డ్రగ్స్ వాడతాడు, కేదార్ తో సంబంధాలు ఉన్నాయి, గంజాయి బ్యాచ్ తో నేను మాట్లాడినానని ఆయన అన్నారు. ఇవాళ కేటీఆర్ ఈ ముఖ్యమంత్రి హౌలా ముఖ్యమంత్రి ఇటువంటి వర్డ్స్ ఆయన యూజ్ చేశారు. ఎక్కడి వరకు నేను ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు అది మాట్లాడారు, వారు బాధ్యతలో ఉన్నాడు, రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. నీకు ఒకవేళ ఆధారం ఉంటే చర్యలు తీసుకో, తప్పు ఉంటే చర్యలు తీసుకో, అలాంటి చర్యలు. అంతేగాని ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆరోపణలు చేసినట్టు ఇప్పుడు మాట్లాడితే ఎట్లా? మీరు మీరు బాధ్యతలో ఉన్నారు కదా, బాధ్యతలో ఉన్నప్పుడు మీరు తప్పు జరిగితే అవి ఆధారం దొరికితే మీరు చట్టపరమైన చర్యలు తీసుకోండి. కానీ ఒట్టిగానే అధికారంలో ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడితే మళ్ళీ అవతలలో ఏం మాట్లాడాల పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరే చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు చట్ట ఉల్లంఘన మాటలు మాట్లాడి మీరు ఇప్పుడు ఏం చేసిండ్రు? మేము బెల్ట్ షాపులు బంద్ చేస్తామని మీరు ఎన్నికల ముందు చెప్పారు. ఒక బెల్ట్ షాప్ బంద్ చేసిందా? సరే, ఒక స్పెసిఫిక్ గా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు, బెల్ట్ షాపులు బంద్ చేసిందా? బెల్ట్ షాప్ బంద్ చేయకపోను బ్రహ్మాండమైన రేట్లు పెంచి చీప్ లిక్కర్ ను ఇంకా గ్రామానికి మంచిగా పాటలు ఎట్లా పోతున్నాయో షాపులలో అట్లా పోతున్నాయి మున్పట్లాగా. ఏం అచీవ్మెంట్ చేసిందని మీరు అందరికి రాయిపించి ఎట్లా రెవెన్యూ రావాలి, ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి అనే దాని మీద మీరు ఇవన్నీ చేసుకుంటూ ఇలా ఉట్టిగానే ఫుజులుగా మాట్లాడి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అట్లా మాట్లాడితే ఏం లాభం ఉంటుంది చెప్పండి? సరే, నేను కేటీఆర్ గారు మాట్లాడింది సమర్థిస్తలేదు, ముఖ్యమంత్రి గారిని అట్లా మాట్లాడండి. కానీ ముందు మీరు బాధ్యతలు ఉన్న వ్యక్తి బాధ్యత రాహిత్యంగా ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో కూడా అట్లా మాట్లాడదు. కానీ అట్లా మాట్లాడితే మరి అవతలలో ఏం మాట్లాడాలి? ఇప్పుడు మీరు అనేక అంశాల మీద మీరు ఈ ఇది ల్యాడ్స్ మీద కేటీఆర్ అరెస్ట్ చేస్తాం అదని ఇదని ఎన్నో చెప్పి ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇవన్నీ ఆరోపణలు చేసి 2 నెలలు చేసి ఒక్కదాని మీద మీరు చర్య తీసుకునేలేదు. పుట్టిగానే మీరు నువ్వు కొట్టినట్టు నా వాళ్ళని తిట్టినట్టు అన్నట్టు మాట్లాడుకుంటూ పోయి ఈ లూజ్ టాక్ చేయడం వల్ల పబ్లిక్ లో ప్రభుత్వ రాజకీయ నాయకులు అంటే చులకనైపోయే పరిస్థితి ఉన్నది. ఒకటి ముఖ్యమంత్రి గారి స్థాయిలో మాట్లాడితే మంచిది అని నా అభిప్రాయం. మీరు ఎన్నికల ముందు మాట్లాడినా ఒక వాగ్దానం అమలు చేస్తలేరు. మీరు లిక్కర్ గురించి కానీ డ్రగ్స్ గురించి మాట్లాడన్నాయా? అధికారం లేదు. ఇవాళ కూడా నేను చెప్తున్నా, సిటీలో విచ్చలవిడిగా బయటలో వెళ్ళిపోవచ్చు, రిసార్ట్స్ నడుస్తున్నాయి, అనుమతి లేని ఏం నడుస్తున్నాయి అందరికీ తెలుసు. వాటిని కంట్రోల్ చేస్తలేరు, డబ్బులు వస్తే కాదని చూస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఏది కంట్రోల్ చేసిండ్రు? మీరు ఏం కంట్రోల్ చేసిండ్రు? గత ప్రభుత్వం డ్రగ్స్ లేకపోతే లిక్కరు ఇది చేసిండ్రు అవి చేసిండ్రు అనేకమైన మీరు చెప్తున్నారు. మీరు వచ్చి కంట్రోల్ చేసిండ్రా? మీకు ఈ కంట్రోల్ చేసిన రిపోర్ట్ ఇవ్వమనండి, చెప్పండి. గతం కంటే ఇప్పుడు 2 సంవత్సరాలు మీకు ఇది చేసిన చెప్పండి. మేము కూడా సిటీలో తిరుగుతున్నాం కదా. కాబట్టి ఇట్లా పని చేయకుండా మాట్లాడి వచ్చిన టైం పాస్ చేసి మీ ఆర్ ఫార్ములా లేకపోతే 6 పాయింట్ ఫార్ములా కాంగ్రెస్ ఏదైనా మొత్తం నిర్వీర్యం చేసి పారేసిండు.
దాని మీద అడిగితే అది కాకుండా ఇంకా అన్ని విషయాలు మాట్లాడి ఇప్పుడు ప్రతిపక్షంతో గొడవపడి సమస్యలను పక్కదారి పట్టించి ఇవన్నీ ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా మార్చి పడేసి ప్రజలకు ఒక వినోదాన్ని పంచుతున్నారు తప్ప మీరు సాధించింది ఏం లేదు 2 ఏళ్ళ అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఓకే. కాబట్టి మీరు చెప్పే దాంట్లో ఒక్క దాంట్లో కూడా మేము నువ్వు చేసిన పక్కా అని చెప్పే పరిస్థితి మీ దగ్గర లేదు. సరే ఒకటి రెండు మేము చేసిన చెప్పే దాంట్లో కూడా అసంపూర్ణం, అది ఏదో కుది గొప్ప చేసేది మామ అనిపించాడు కథం చేసింది ఆ రైతుల విషయంలో. కాబట్టి ఈ రకమైన చర్చ అనేది ముఖ్యమంత్రి స్టార్ట్ చేయడం ఏదైతున్నదో ఇది రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ మంచిది కాదనేది నా అభిప్రాయం. శ్రీధర్ రెడ్డి గారు, మ్యూట్ తీసి మాట్లాడండి. ఇంతకుముందు రామచంద్రరావు గారు మాట్లాడుతూ ఏదో లిక్కర్ అనేది మనము ఈ హిపోక్రసీ బంద్ చేయాలండి. దేశం మొత్తం మీద ఉన్న లిక్కర్ది బ్యాన్ ఏమైనా పెట్టారా? ఇప్పుడు ఏమైనా పోనీ తగ్గిందా? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమన్నా షాపులు తగ్గించిందా, లేకపోతే కన్జంప్షన్ తగ్గిందా? బేసికల్లీ ప్రభుత్వాలు ఆ నిర్ణయం తీసుకోవాలి. ఎంకరేజ్మెంట్ ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా ఏ ప్రభుత్వం చేయదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ప్రభుత్వం వైపు నుంచి నియంత్రణ కార్యక్రమాలు, అవేర్నెస్ అదంతా ఒక అంశం. కానీ ఏదైతే మనం మాటలు మాట్లాడుతున్నామో ఒక బాధ్యత గల శాసనసభలో మాట్లాడేటప్పుడు, ఉన్న స్థానాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుని స్థానాన్ని, మీ తోటి శాసనసభ్యుడు మాజీ మంత్రి స్థానాన్ని బ్రాండ్ అంబాసిడర్ మాట్లాడడం అనేది అత్యంత అభ్యంతరకర విషయం. అట్లాంటి మాటలు మీరు మాట్లాడకూడదని మీరు తెలుసో తెలియదు కూడా తెలియని పరిస్థితుల్లో మాట్లాడడం కూడా సరైన పద్ధతి కాదు. మీరు అది పునఃసమీక్షించుకోవాలి, పద్ధతి కాదు. నెంబర్ 2, నేనేమంటున్నానంటే ఇప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేశారు, దోచుకున్నారు, ఎంత తిట్టినా కానీ సరిపోదు. నాకు అర్థం కాదు. మీరు మీ అందరూ మీరు ఏదో ఒక మానసిక స్థితి ఏర్పరచుకొని మొత్తంగా అవతల వాళ్ళు తప్పే చేశారు, మేమే బ్రహ్మాండంగా ఉన్నాం, మేమే గురువింద గింజల్లాగా బ్రహ్మాండంగా బ్రతికేస్తున్నాం అనే పద్ధతిలో మీరు ఆలోచించి ఎంత తిట్టినా సరిపోదు. ఇది అంటే ఐ కెన్ రీడ్ యువర్ స్టేటస్, మెంటల్ స్టేటస్ బేసికలీ. అంటే ఏ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు లేకపోతే నాయకులకు మిగతా వాళ్లకు మీడియాలో మాడే వరకు ఏ రకమైనటువంటి పద్ధతిని నూరిపోస్తున్నారనే విషయం మాకు అర్థమవుతుంది. అంటే మీరు ప్రతిరోజు కేసీఆర్ గారిని, కేటీఆర్ని, లేకపోతే గతంలో ఉన్నటువంటి మంత్రులను, ప్రభుత్వాన్ని ఇష్టారీతిన ప్రతి అంశంలో తిడుతూనే ఉండండి. తప్పు మాత్రమే చేశారని చెప్తుండండి. రాష్ట్రంలో పెరిగిన సంపద విషయంలో కానీ, ఏర్పడ్డ ఫెసిలిటీస్ విషయంలో కానీ, లేకపోతే జిఎస్డిపి గ్రోత్ విషయంలో కానీ, వాట్ ఎవర్ సోషల్ అండ్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ విషయంలో, రాష్ట్రం పోయిన 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో జరిగిన గ్రోత్ విషయంలో కానీ మనం ఏమాత్రం కూడా ఓ పద్ధతి అయినటువంటి బ్యాలెన్స్డ్ డిస్కషన్ మనం చేయకూడదు. ఉద్దేశపూర్వకమైనటువంటి యొక్క విష ప్రచారము, విషం చిమ్మడము, వ్యక్తిత్వాన్ని చేయటము, ఒకలాంటి తప్పుడు భావన మాత్రమే ప్రజల్లో కంటిన్యూ మాట్లాడుకోవడము అనేదే ఉండాలి. తప్పితే ఇంకా మనం బేర్ చేసేది లేదు అనే పద్ధతిలో మనం మానసిక భావన ఉంటే, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటే ఎవరు కాపాడాలో వాళ్ళని నాకు అర్థం కాలేదు.